బర్త్డే పార్టీ నీకు నచ్చింది కదా టైగర్? ఆ రూమ్ ఫుల్ గా చాలా బలూన్స్ ఉన్నాయి, ఇదిగో దీనిలాగా. ఆ తర్వాత అక్కడ విందు వినోదు నాకు బాగా నచ్చాయి. డాగ్ బిస్కెట్స్ నచ్చుతాయా? అవి నాకు నచ్చావు, నీకే నచ్చుతాయి. ఈ రోజు అప్పుని చూస్తుంటే సంతోషించేదాన్ని. తను ఎలా ఉన్నాడో ఏంటో. వావ్ అప్పు, నేను మనసులో అనుకున్నది నీకు తెలిసిపోయిందా? నేను ఈ రోజు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళడం వల్ల నిన్ను కలవలేకపోయాను. నువ్వు నాకు గుడ్ నైట్ చెప్పడానికి వచ్చినందుకు థ్యాంక్స్. గుడ్ నైట్, ప్రశాంతంగా నిద్రపోండి. గుడ్ నైట్, నువ్వు బాగా నిద్రపో. అవును, నీ బర్త్డే ఎప్పుడప్పు? అరే, అప్పుకి తన బర్త్డే ఎప్పుడో తెలియదనుకుంటాను. నీకొకటి తెలుసా టైగర్? రేపు అప్పుకి మనం ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీని ఇద్దాం. ఈ సర్ప్రైజ్ బర్త్డే పార్టీని చేసుకోవడానికి నాకు సాయం చేస్తావా? అయితే రేపు నా బ్యాక్ ప్యాక్ ని యూజ్ చేయొచ్చు. టైగర్, నీ వీపు కట్టుకున్న బలూన్స్ నిన్ను లాగుతున్నాయనుకుంటాను. ఎగిరిపోతావేమో. ఆ విషయం నాకు కూడా అర్థమవుతోంది. ఒకవేళ నేను ఎగిరానంటే నన్ను పట్టుకో. వావ్, అక్కడున్న కలర్స్ ని చూడు. ఈ రోజే నా టీచర్ అన్ని కలర్ ఫ్రూట్స్ ని తింటే ఆరోగ్యంగా ఉంటానని చెప్పారు. నాకు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ నచ్చవు. మనం అప్పుకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీలో బోలెడన్ని ఫ్రూట్స్ ఇద్దాం. ఎల్లో కలర్ బనానాస్, రెడ్ కలర్ యాపిల్ అప్పుకి చాలా ఇష్టం. తర్వాత బ్లూ కలర్ బ్లూబెర్రీస్, ఆరెంజ్ కలర్ లో ఉన్న ఆరెంజెస్. నాకు ఈ అన్ని కలర్స్ అంటే ఇష్టం. చాలు, ఇంతకంటే ఎక్కువ కొన్నావంటే బుట్ట నిండిపోతుంది. నీనా ఎక్కడికి వెళ్ళిందని తెలియలా. తను నన్ను చూడ్డానికి వస్తుందనుకుంటున్నా. నిన్న తనేదో బర్త్డే పార్టీకి వెళ్ళిందని రాలా. అప్పు, నువ్వు నీ మనసుతో తనని కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది. నేనెందుకు దీని గురించి ఆలోచించనే లేదు. బ్రౌన్ కలర్ కొబ్బరి, ఆ తర్వాత పర్పుల్ గ్రేప్స్. అప్పు నా మనసులోకి వచ్చి కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాడు. కానీ అలా మాట్లాడితే తనకి బర్త్డే సర్ప్రైజ్ పార్టీ గురించి తెలిసిపోతుంది. అయితే ఒకటి చెయ్యి, ఈ కలర్స్ లో కాన్సన్ట్రేట్ చెయ్యి, లేదంటే ఈ సర్ప్రైజ్ పార్టీనే స్పాయిల్ అయిపోతుంది. బ్లాక్ బెర్రీస్ తీసుకుందాం. గ్రీన్ కలర్ లో ఉన్న జాక్ ఫ్రూట్, పింక్ కలర్ లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్. చాలా వినోదంగా ఉంది. నేను నీనా మనసు లోపలికి వెళ్ళలేకపోతున్నా. తనకేదైనా ఆపదొచ్చుంటుందా? అయితే నువ్వు టైగర్ ని కాంటాక్ట్ చేయి. మంచి ఆలోచన. అయ్య బాబోయ్, అప్పు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వైట్ కలర్ లో ఉన్న బేరికా. ఇలా చూడండి, బలూన్స్ నన్ను కిందకు దించండి. టైగర్ మనసు లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నా. నువ్వేమి దిగులు పడకు, తనకి ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు. ఒకవేళ తను నీ పరిధిలో లేకపోయి ఉండొచ్చు కదా. నువ్వు మాట్లాడకుండా నీ శక్తులను ఉపయోగిస్తే బాగుంటుంది కదా. వాళ్ళ మనసు లోపలికి వెళ్ళకండప్పుడు నా వల్ల అలా చేయడానికి అవదే. వేరే చోటికి వెళ్లి నా శక్తిని ఉపయోగించి చూస్తా. అమ్మా, నీనాకి టైగర్ కి ఏదైనా ఆపదొచ్చుంటుందో నాకు భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేసేది? భయం నుండి ఎలా బయటపడాలో నీకు తెలుసు కదా అప్పు. నీనా ఇప్పుడు నా వల్ల తన మనసు లోపలికి వెళ్ళడానికి అవుతోంది. తనకి సహాయం కావాలని చెప్తోంది. ముందు నేను తన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుండి బయలుదేరిన వెంటనే వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసారప్పు. తర్వాత నాకు సహాయం కావాల్సి వచ్చింది, నీకు బర్త్డే సర్ప్రైజ్ పార్టీని తయారు చేయడానికి. నీకు ఎంతో నచ్చింది తీసుకొచ్చాను, ఎల్లో కలర్ బనానా. ఇంకా నాకు నచ్చినవి కూడా ఇక్కడ ఉన్నాయి. రెడ్ యాపిల్స్, వైట్ బెర్రీస్, ఇంకా బ్లాక్ బెర్రీస్. మీరు కనిపించట్లేదని నేనెంత భయపడ్డానో తెలుసా? మేమెప్పుడు నీకు అందుబాటులోనే ఉంటాం అప్పు. హ్యాపీ సర్ప్రైజ్ బర్త్డే.
ఇంకా పర్పుల్ గ్రేప్స్. ఈ బ్రౌన్ కొబ్బరికాయ నాకు. ఇంకా పచ్చగా ఉండే పనస పండు నాకు. నేను ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ని తీసుకోబోతున్నాను. నేను నమ్మలేనులే ఒకటై మేము దేనైనా దాటుతాం లోయనైనా కొండనైనా